అయితే సార్ ఇప్పుడు అధికారులు కొన్ని ఆధారాలు సేకరించారు. ఆ ఆధారాల్లో ఫుట్ నోట్స్‌లో ఈయన సంతకాలు ఉన్నాయి పిఎస్ఆర్ గారివి అని చెప్పి ఆయన అంటుంటే, ఈయనేమో నాకు అసలు ఆ స్కామ్‌తో అసలు సంబంధమే లేదు. నా హయాంలోనే అది జరగలేదు అని చెప్పి పిఎస్ఆర్ గారు అంటున్నారు. నిజంగానే ఈ స్కామ్‌లో పిఎస్ఆర్ గారి పాత్ర లేదంటారా? అంటే మాయం చేశాడుగా. ఇంకా ఆధారాలు ఉన్నాయంటున్నావు, నోట్ ఫైల్స్ కూడా మాయం చేశాడంట. ఇప్పుడు ఆ మాయం చేసిన నోట్ ఫైల్స్ మళ్ళీ రిట్రీవ్ చేసే పనిలో ఉంది సిట్. ఇప్పుడు ప్రభుత్వం, పోలీస్ అంతా కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అక్కడ టోటల్గా ఏంటి ఆ ఎంపిక, పరీక్ష, తర్వాత నిర్వహణ, తర్వాత ఆ పోస్టుల నియామకం. ఇప్పుడు దగ్గర మరి 160 పోస్టులు అసలు మెయిన్స్ రాసిందే 6,807 మంది రాశారంట. ఓఆర్ఆర్ పత్రాలు 90,000 పత్రాలు ఉంటే వాటిని డిజిటల్ వాల్యుయేషన్ అన్నారు, మాన్యువల్ వాల్యుయేషన్ అన్నారు, మళ్ళా మాన్యువల్ వాల్యుయేషన్ అన్నారు. అంటే అసలు ఎన్ని వాల్యుయేషన్స్ జరిగాయి? ఒక 2,556 పోస్టులకి 35 నోటిఫికేషన్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో. వాటన్నిటినీ చేసింది, జరిగింది ఇదన్నమాట ఫలితం. ఏది జాబ్ క్యాలెండర్ అన్నాడు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న పెద్ద మనిషి జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోగా మెగా డిఎస్సీని కాస్త దగా డిఎస్సీ చేసినాడు. ఇప్పుడు ఈ పెట్టిన ఈ పరీక్షలు కూడా ఈ విధంగా చేశాడంటే ఎంతమంది యువత భవితని ఇతను కాలరాశాడు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు నిన్న వాదనలో వినిపిస్తూ ఏమంటాడు, డిజిటల్ వాల్యుయేషన్ వరకే నా బాధ్యత, మాన్యువల్ వాల్యుయేషను అది హైకోర్టు చెప్పింది, అది ఆదేశించినప్పటికీ చైర్మన్గా గౌతమ్ సవాంగ్ వచ్చేశారు. నేను సవాంగ్తో మాట్లాడాను, మాన్యువల్ వాల్యుయేషనే చేపిద్దామన్నాడు ఆయన. ఆ తర్వాత మాన్యువల్ వాల్యుయేషన్ చేయించామని ఎవరు చెప్తాడు? పిఎస్ఆర్ ఆంజనేయులు. అంటే తనెటు జైల్లో ఉన్నాడు కాబట్టి గౌతమ్ సవాంగ్ను కూడా తనతో పాటు తోడు తీసుకెళ్లే ప్రక్రియ. ఇప్పుడు నెక్స్ట్ అరెస్ట్ గౌతమ్ సవాంగా. అంటే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు ఎన్ని వాల్యుయేషన్లు జరిగినాయి అని అంటున్నాను. నోటిఫికేషన్లో మీరు మెన్షన్ చేశారా డిజిటల్ వాల్యుయేషన్ గురించి? నోటిఫికేషన్లో డిజిటల్ వాల్యుయేషన్ అని చెప్పకుండా నువ్వు డిజిటల్ వాల్యుయేషన్ ఎలా చేస్తావు? దానికి పిఎస్ఆర్ సమాధానం ఏంటో తెలుసా? నాకు సంబంధం లేదు, అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి ఉదయ్ భాస్కర్ అంటాడు. ఉదయ్ భాస్కర్ నేను చెప్పినా వినలేదంటున్నాడు. అసలు ఉదయ్ భాస్కర్కి పెట్టిన వేధింపులు, హింస అసలు ఛాంబర్లోకి వెళ్ళనీయలేదు. చంద్రబాబు దిగిపోయిన తర్వాత ఉదయ్ భాస్కర్ని నియమించింది చంద్రబాబు అన్న కక్షతో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన ఛాంబర్కి తాళాలు వేయించాడు, ఆయన కుర్చీ లేకుండా చేశాడు, ఆయనంతటా ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయేలాగా అతని పైన మామూలు హింస జరపలేదు. అంటే ఆయన ఎల్లగొట్టడానికి, ఆయన వదుల్చుకోవడానికి అనమాట. సరే ఆయన పంపించారు, పంపించిన తర్వాత బాధ్యతలన్నీ సెక్రటరీ పరమయ్యాయి. అప్పుడు సెక్రటరీగా ఉన్నది పిఎస్ఆర్ ఆంజనేయులు. అంటే నువ్వు ఐపీఎస్గా ఉంటూ గ్రూప్ 1 పరీక్షలను ఈ విధంగా ఇది చేస్తారా? అసలు హైకోర్టు తీర్పిచ్చిన సమయంలో చైర్మన్గా ఎవరిని ఇంకా అప్పటికి నియమించలేదని కూడా ఒక మాట అంటున్నారు. పిఎస్ఆర్ గారు ఒక మాట అన్నారు. అంటే ఇప్పుడు ఎక్కడ నువ్వు వాల్యుయేషన్ చేయించాలి? ఏది పేపర్లు దిద్దేది ఎక్కడమ్మా? దిద్దితే ప్రభుత్వ కార్యాలయంలో దిద్దాలి, ఏపీపీఎస్సీ కార్యాలయంలో దిద్దాలి, లేకపోతే ఏదైనా యూనివర్సిటీలో దిద్దాలి. వీళ్ళు ఎక్కడ పెట్టారు? హోటల్లోనా? ఏ రాష్ట్రంలో అయినా వాల్యుయేషను 10th క్లాసు లేకపోతే ఇంటర్మీడియట్ ఇవన్నీ జరుగుతాయి కదా, ఎంసెట్ పరీక్షలు దిద్దుతారు కదా, వాటి వాల్యుయేషన్ ఎక్కడ జరపాలి? హోటల్స్లోనా? ఒక హైలాండ్ కాదంట. మీరు చెప్తేది ఒక వాల్యుయేషన్ హైలాండ్, ఇంకో వాల్యుయేషన్ ఆవాస. అంటే వీడికి నచ్చిన హోటల్లో వాల్యుయేషన్ పెడతాడు, అక్కడ మళ్ళా కిర్కిర్, అక్కడ మళ్ళీ గోల్మాల్. ఏది మళ్ళీ వాళ్ళని ఏదో బెదిరించడం, వారికి ఊరికినే తీసుకోవటం, ఆ డబ్బులు బిల్లులు చేసుకోవటం. హైలాండ్కి ఏమి ఇచ్చుండరు, హైలాండ్ పేరుతో బిల్లులు వీళ్ళే చేసుకుంటారు. ఆవాసాకి ఏమి ఇవ్వరు, ఆవాస పేరుతో వాళ్ళని బెదిరించి ఆ క్యాంపస్ ఆక్యుపై చేసి ఆ బిల్లులు వీళ్ళే తీసుకుంటారు. హోటల్స్లో వాల్యుయేషన్ చేయించడం ఏంటి? డిజిటల్ వాల్యుయేషన్లో అంటే సత్యమూర్తి గారు 202 మంది పేర్లు మాన్యువల్ వాల్యుయేషన్లో లేవు. అందులో ఉన్నాయి పేర్లు డిజిటల్ వాల్యుయేషన్లో, ఇందులో 202 మంది పేర్లు లేవు అంట. అసలు ఎవరు వీళ్ళు? అతను ఒక లేఖ కూడా రాశాడు పాపం. ఒక మెంబరు, ఏపీపీఎస్సీ మెంబరు పిఎస్ఆర్ ఆంజనేయులకి ఏమని లెటర్ రాశాడు, ఇది తప్పు, ఇట్లా మీరు చేయకూడదు, వాల్యుయేషన్ పకడ్బందీగా సరిగ్గా చేయాలి, హోటల్స్లో పెట్టకూడదని రాస్తే బేఖాతరు చేశాడు. ఏపీపీఎస్సీ మెంబర్స్ అక్కడ ఉన్న సిబ్బంది ఒక 5గురు, వెంకటలక్ష్మి ఇలాంటి వాళ్ళు కొంతమంది దాన్ని ప్రతిఘటించారంట.
వాళ్ళ మాట వినకుండా అదంతా నా బాధ్యత, మీకు అనవసరం అన్నాడు. ఇప్పుడు ఆయనతో పాటు ఈ 5గురిని అరెస్ట్ అంటున్నారు. దగ్గర దగ్గర 21 మంది సాక్షుల్ని విచారించారు. అసలు ఎవరితో వాల్యుయేషన్ చేశారో తెలుసా? వెల్డర్లతో అంట. వెల్డర్లు, గృహిణులు కూడా అంటున్నారు. వెల్డర్లు, ప్రైవేట్ టీచర్లు, లేకపోతే నడిపేవాళ్ళు. పాపం ఆ ప్రైవేట్ టీచర్ని పట్టుకొచ్చి విచారిస్తే అతనేమో మరి అతను పోతూ పోతూ నాకు 2000 ఇచ్చారు వాల్యుయేషన్కి, మీరు కూడా రెండని ఇంకో 5గురిని తీసుకెళ్ళాడంట. అవన్నీ బయటకు వచ్చి అతను సూయిసైడ్ ఏదో చేసుకున్నాడని వార్తలు కూడా వస్తున్న నేపథ్యం. అంటే వెల్డర్లతో నువ్వు పరీక్షలు పేపర్లు దిద్దిస్తావా? అతనే పేపర్లు మోసుకొస్తాడంట, బండిల్స్, బస్తాలు. అతనే మళ్ళీ బస్తాలు లోడింగ్ చేస్తాడంట, అతనే దిద్దుతాడంట. అంటే అతను పోర్టరా, ప్రొఫెసరా? అంటే ఒక డమ్మీ వాల్యుయేషన్ నడిపాడు, ఒక డమ్మీ ప్రొఫెసర్లని తెచ్చాడు, డమ్మీ ఎగ్జామినర్లతో నడిపాడు, అంతా డమ్మీ చేసి పారేశారు. అది అసలు ఏపీపీఎస్సీనా, ఏపీజేఎస్సీనా? ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నారు, కాదు, ఆంధ్రప్రదేశ్ జగన్ సర్వీస్ కమిషన్ చేశారు. అరే వైసీపీ సర్వీస్ కమిషన్గా దాన్ని మార్చిన పరిస్థితి. ఉండవల్లి అరుణ్ కుమార్ ఏది 25 ఏళ్ల క్రితం నుంచి నాకు అతను స్నేహితుడు, డీజీ కావాల్సినాడు. పోలీసుల్ని ఈ విధంగా చేస్తే అసలు పోలీసులు పని చేస్తారా? మనం ఏదో నాయకులుగా వాళ్ళ పని చేయి, వీళ్ళ పని చేయి, వీళ్ళ పని చేయి అని మేము చెప్తుంటాం. ఇప్పుడు ఇంకెవరికైనా చెబితే వాళ్ళు చేస్తారా? వాళ్ళ పిఎస్ఆర్ ఆంజనేయులకు వచ్చిన పరిస్థితి చూసి అంటాడు ఆయన ఆవేదన. ఉండవల్లి సపోర్టు పిఎస్ఆర్ ఆంజనేయులకి, లేకపోతే ఐవైఆర్ కృష్ణారావు గారు వచ్చారు కొత్తగా 2-3 రోజుల క్రితం. ఏది ఉండవల్లిని ఎల్లో మీడియా ఏదో టార్గెట్ చేస్తుందంటూ ఐవైఆర్ కృష్ణారావు గారు అటు పిఎస్ఆర్కి ఇటు ఉండవల్లికి మద్దతుగా మాట్లాడారు. ఉండవల్లేమో ఒక మహిళని కిడ్నాప్ తీసుకొచ్చి జైల్లో పెట్టి 43 రోజులు చిత్రహింసలు పెట్టిన ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులకు మద్దతుగా అతను మాట్లాడతాడు. అసలు ఇప్పుడు ఈ ఐవైఆర్ కృష్ణారావు గారి పాత్ర ఏంటి? ఎందుకు? ఇప్పుడు అతను సీనియర్ ఐపీఎస్, అతను జైలు పాలయ్యాడు. ఆయన ఏమన్నారంటే ఏదో ఒక సిద్ధాంతం ఒకటి తీసుకొచ్చారు. ఏంటి? ఆల్ వెదర్ ఫ్రెండ్స్, ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్. ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ఆల్ వెదర్ ఫ్రెండ్స్ దొరకటం చాలా అరుదు. తన ఫ్రెండ్ కోసం ఉండవల్లి వెళ్ళాడు అంటూ ఆయన ఇస్తూ ఏమన్నాడు? అసలు ఇదొక పెద్ద ఆర్గనైజ్డ్ మీడియా, తెలుగుదేశం పార్టీ లేకపోతే ఎల్లో మీడియా. వైసీపీ వాళ్ళది ఒక అనార్గనైజ్డ్, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. నేను జగన్ని తిట్టినా వాళ్ళు నన్ను అంత ట్రోల్ చేయరు, కానీ వీళ్ళు నేనేదో తిరుపతి లడ్డు విషయంలో జగన్కి మద్దతుగా మాట్లాడని నన్ను వదిలిపెట్టారు. పిఎస్ఆర్ని వెళ్ళి కలిసి వచ్చాడని ఉండవల్లిని వదిలిపెట్టాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.